దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నూతన సంవత్సర వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరు బాగున్నారు కదా? మంచిది. ఈ నూతన సంవత్సరంలో మరి దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనము చూచి ధ్యానము చేసుకుందాం. మొదటిగా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని అందరు కూడా చూడండి. అందరు కూడా ఈ వాక్యం వైపు శ్రద్ధగా మీ చెవులు ఉంచాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఆ మాట చూడండి. 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచుని వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నూతన దినము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించి కాపాడి జ్ఞాపకం చేసుకోండి. మరి వాక్యం నిమిత్తమై ప్రార్థించిన మీ దాసుని కూడా దీవించి ఆశీర్వదించండి. తాను ఏ విధంగా ప్రార్థించాడో ఆ విధంగా నీ వాక్యమును వివరించుటకు తగిన జ్ఞానము, ఆలోచన నాకు అనుగ్రహించి మీ కాపుదల దయచేయమని, వినగల చెవి గ్రహించే మనసు మాకందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మనము హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదివి ఉన్నాం. ఇక్కడ హబక్కూకు ప్రార్థన కనిపిస్తుంది. అతడు ప్రార్థించినాడు. దేవుని సన్నిధిలో తాను ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తుంది. అది మొదటి వచనంలో రాయబడిన మాట. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. హబక్కూకు ప్రవక్త అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రవక్త అనగా దేవుడు మాట్లాడగా ఆ మాటలన్నీ కూడా తీసుకొని వచ్చి రాజుకు చెప్పేవాడు, ప్రజలకు చెప్పేటువంటి వాడు ప్రవక్త అని అంటారు. ఆ ప్రవక్తనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అని అన్నాడు. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆయనను గూర్చిన వార్త ఏమిటి, ఆయన ఏమి చెప్పినాడు అనేది మనకు మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. మొదటి అధ్యాయంలో మరి పొరపాటు తీర్పును గురించినటువంటి సంగతులు మనకు ఉన్నాయి. కల్దీల ద్వారా వారు శిక్షించబడినట్టుగా దేవుని వాక్యం మన గుర్తు చేస్తూ ఉంది. దుర్మార్గులు నీతిమంతులను నాశనము చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు దుర్మార్గులు నీతిమంతులను నాశనం చేశారు? ఎందుకు అనగా వీరు దేవునికి తిరుగుబాటు చేయడం వల్లనే కదా. దేవుడు ఎవరిని ఎప్పుడే కానీ దుర్మార్గులకు అప్పగించాడు, దుష్టులకు అప్పగించాడు, సాతానుకు అప్పగించాడు తన ప్రజలను. ఎప్పుడు అప్పగిస్తాడు అంటే మనము తిరుగుబాటు చేసినప్పుడు, మనము దేవుని వైపు తిరగకుండా మన ఇష్టానుసారంగా తిరిగినప్పుడు మాత్రమే ఆయన అన్ని జనులకు వారిని అప్పగిస్తాడు, మనల్ని అప్పగిస్తాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 2వ అధ్యాయానికి వచ్చే లోపల ఈ 2వ అధ్యాయంలో నీతిమంతుని యొక్క జీవం గురించి వ్రాయబడిన సంగతులు మనకు ఇందులో కనిపిస్తాయి. ఆ తదుపరి దుర్నీతి పరుల శ్రమల గురించి కూడా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. దుర్నీతి పరులైన దుష్టులు వీళ్ళు ఏం చేశారు?
మీరు ఏం కలిగి ఉన్నారో ఆ సంగతి మనకు మరి 18వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. వారు చేసినటువంటి విగ్రహాలు, వారు దేన్ని వాళ్ళు పూజించారు, దేని మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు, ఇవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. ఆ మాట కూడా నేను మీకోసం చదువుతాను చూడండి. 18వ వచనం, 2వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా రాయబడింది. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి దాన్ని రూపించి దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా? అది బంగారుతోనూ వెండితోనూ పూతపోయబడెను గాని దానిలో శ్వాస ఎంత మాత్రమును లేదు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అన్ని జనులైన వారు దేని మీద తమ దృష్టి నిలిపినారు, వారు దేన్ని వాళ్ళు కొలుస్తూ ఉన్నారు, దేన్ని అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది కదా. చెక్కడపు పనివాడు అనగా వడ్లవాడు అని మనకు అర్థమవుతుంది. ఆనాటి దినాల్లో మరి వడ్లవారే వడ్ల పని చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అందరూ కూడా కదా, మన వాళ్ళైతేనేమి ఇతరులైతేనేమి చాలామంది వడ్రంగి పని నేర్చుకొని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ దేవుడు ఆ పని అప్పగించున్నాడు. ఆ దినాల్లో అనగా మరి నిర్గమ కాండములో, లేవియ కాండములో ఇట్లా మనం చూస్తే గనక ఆ పని చేసేది ఎవరు అనేది మనకు బాగా అర్థమవుతూ ఉంది. సరే, వారు చేసిన పని ఏమిటి అనగా మరి విగ్రహాలు చేశారు, మూగబొమ్మలు చేసినారు. వారు దేన్నైతే చేసి రూపించినారో దాని అందే వాళ్ళు నమ్మకము ఉంచినారు. నువ్వే మాకు దేవుడవు, మేము నిన్ను పూజిస్తున్నాం, నీవు మమ్మల్ని చల్లగా చూడాలి అని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ప్రయోజనం ఏముంది అనే మాట ఉంది. అవునా? ఈ చెక్క ఏమైనా మాట్లాడగలుగుతుందా? ఈ రాయి ఏమైనా మాట్లాడగలుగుతుందా? దానికి రూపురేఖలు నిర్మించినప్పటికీ అది రాయే, చెక్కనే అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అదేవిధంగా మరి వాక్యం చెప్తున్న అబద్ధములు బోధించు పోత విగ్రహములు అన్నమాట ఉంది. పోత విగ్రహాలన్నీ కూడా ఏం బోధిస్తున్నాయి? అబద్ధాలు బోధిస్తున్నాయి అనగా అబద్ధాలకు జనకుడు సాతాను అనుకున్నాడు. కాబట్టి ఆ సాతాను అనేవాడు ఈ పోత విగ్రహాలలో జొరబడి లేదా ఆ విధంగా తాను మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకోసమే అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మకం ఉంచడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమి కూడా ప్రయోజనము లేదు అని చెప్పాడు. ఇక కర్రను చూసి మేలుకొమ్మనియు మూగరాతిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అని దేవుని వాక్యం చెబుతుంది. కర్ర నువ్వు మేలుకో అంటే ఇదేమైనా మేలుకుంటుందా? ఇదేమైనా నిద్రపోతుందా? దీనికి ఏమైనా ఆలోచన అవగాహన ఉందా? దీనికి ఏమైనా ప్రాణం ఉందా? అవునా? ఈ బల్లను చూసి నువ్వు అటు జరుగు అంటే ఇది జరగలుగుతుందా? జరగలేదు, మనము జరుపుతే తప్ప. అయితే లోకములో కొంతమంది ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే వారికి ఏమి కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అది ఏమైనా బోధింపగలదా? అవునా? ఇదేమైనా బోధించగలుగుతుందా? బోధించడానికి ఉపయోగపడుతుందేమో, అంతేగాని ఇది దానంతకే అదే బోధించలేదు. మనము బోధిస్తున్నాం ఇక్కడ, ఒక బైబిల్ మనం పెట్టుకున్నాం ఇక్కడ, దీనికి పనిచేస్తుంది. కానీ ఈ కర్ర మాత్రం ఏమాత్రం బోధించదు అనేది దేవుని వాక్యం చెబుతుంది. అది బంగారుతో వెండితో పూత పోయబడిను, కానీ దానిలో ఏం లేదంట, ప్రాణము లేదు, దానిలో శ్వాస లేదు, ప్రాణము లేని వాటిని పట్టుకొని నువ్వు బోధించు, నువ్వు మాట్లాడు, నువ్వు లేయి, నువ్వు దీవించు అనడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నీకు శ్రమ అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందుకే ప్రవక్త హబక్కూకు ఇలా ప్రార్థన చేశాడు.
యెహోవా, నిన్ను గూర్చిన వార్త నేను వినగా నాకు భయము పుట్టుచు ఉంది, భయము కలుగుచు ఉంది, నాకు భయము కలుగుతూ ఉంది. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అన్నాడు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఆయన కోపించుచూనే, ఆయన కోపిస్తున్నాడు. ఆయన కోప్పడ్డానికి ఎవరు కారకులు? ఆయన కోప్పడ్డానికి ఎవరు కారకులు అంటే మానవుడే. దేవుడు చేసినటువంటి మానవుడే దేవుణ్ణి కోపిస్తూ ఉన్నాడు, దేవుని కోపిస్తూ ఉన్నాడు. ఆది కాండం మనం చూస్తాం కదా, ఆది కాండం 6వ అధ్యాయంలో అనుకుంటాను, దేవుడు నరులను చేసినందుకు ఆయన హృదయములో నొచ్చుకొనెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన హృదయం నొచ్చుకున్నాడంట. ఆయన ఎందుకు? భూమి మీద నరులను చేసినందుకు అనే మాట కనిపిస్తుంది. చూడండి 6వ అధ్యాయము మరి 11, 12, 13 వచనాలు చదివితే కనుక ఇట్లా రాయబడింది. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి అని దేవుని వాక్యం చెబుతుంది. తమ మార్గాలను చెరిపివేసుకున్నారంట. 6 రైట్. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయమందు నొచ్చుకొనెను అనే మాట కనిపిస్తుంది. ఆయన సంతాపమునందాడు, హృదయమందు నొచ్చుకొనెను అని దేవుని వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు, భూలోకం మీద ఉన్న ప్రతి మానవుడుక ఏమైనాడంట? చెడిపోయినాడు. చెడిపోవడానికి కారణం తాను చేసిన పాపం, తన దుర్మార్గత, తన మాట వినతనం అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుని మాట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే కనుక నీవు దేవుని మాట విన్నట్టు కానీ, దేవుని మాట ప్రకారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా నీకు బుద్ధి పట్టినట్టు జీవిస్తే కనుక అది దేవునికి కోపాన్ని తెప్పించేటువంటి విషయము అనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అందుకోసమే కోపించుచూనే అనే మాట ఉంది కదా, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. కోపిస్తూనే ప్రభువా నాకు మరో సంవత్సరాన్ని నువ్వు అనుగ్రహించినావు అనే మాట. పోయిన సంవత్సరం మనము ఎన్నిసార్లు దేవుని కోపాన్ని రేపింటామో కదా, దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, సమయాన్ని పాటించకుండా కదా, ఎన్నో ఆరాధనలు ఎగ్గొట్టి మన పనుల మీద, మన ప్రయాణము, మన బంధువుల వద్దకు వెళ్ళి ఈ విధంగా ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో ఆయన నీ మీద కోపగించుకుంటాడు. నన్ను ఆరాధించకుండా, నన్ను పూజించకుండా, నా యొద్దకు రాకుండా వీరు చేసే పనులు ఎట్లున్నాయో చూడు అన్నట్టుగా ఆయన బాధపడి ఉంటాడు, ఆయన ఏడ్చి ఉంటాడు అనేది జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. నిన్ను బట్టే కదా అనే మాట కనిపిస్తుంది. నిన్ను బట్టి, నన్ను బట్టి ఆయన బాధించబడుతున్నాడు, ఆయన దూషించబడుతున్నాడు, ఆయన అవమానపరచబడుతున్నాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తాం. కాబట్టి కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో అనే మాట కనిపిస్తుంది. ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటో చూడండి. విలాప వాక్యముల గ్రంథంలో ఇర్మియా ఇటు రాశాడు చూడండి. విలాప వాక్యముల గ్రంథం దేవుని వాక్యం చెబుతున్న మాట చూద్దాం. 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. 3:23 వచనములో రాయబడిన మాట కూడా ఒకసారి చదవాలి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని దేవుని వాక్యం చెప్తున్నమాట. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకున్నాం. అనుదినము నూతనముగా ఆయనకు ఏం పుడుతుందంట? వాత్సల్యత పుడుతూ ఉంది. నిన్ను చూస్తే ఒకసారి కొట్టాలనిపిస్తుంది, నిన్ను చూస్తే ఒకసారి ఏమో ప్రేమించాలనిపిస్తుంది. నువ్వు చేసే పనిని బట్టి, నీ తిరుగుబాటును బట్టి, నీ అవిధేయతను బట్టి. అవునా?
మనమే కొన్ని సందర్భాల్లో మన పిల్లలను చూసి మనం బాధపడుతూ ఉంటాం, వాళ్ళు చేసే పనులను బట్టి. మళ్ళా ప్రేమ చూపిస్తూ ఉంటాం. అదేవిధంగా వాక్యం చెబుతున్న మాట, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనే మాట కనిపిస్తుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను నిర్మూలన చేయకుండా ఆయన కాపాడినాడా. చూడండి 22వ వచనం చూస్తారా? 22వ వచనం రాయబడిన మాట, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము చెప్పాలి, అందరు చెప్పాలి, మనము నిర్మూలము కాకున్న వారము అని ఉంది. మామూలుగా అయితే పోయిన సంవత్సరం మనం చనిపోవాలా. ఎందుకనేది నీకే బాగా తెలుసు. నువ్వు ఏం మాట్లాడినావో, ఏం చూసినావో, ఎలా ప్రవర్తించినావో, ఎలా బ్రతికినావో, ఎలా దేవుని పని పట్ల అవిధేయత చూపినావో. అయితే దేవుడు మాత్రం నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనలను నిర్మూలము చేయలేదు. ఆయన ఒక మాట సెలవిస్తే అయిపోయా, నరులారా తిరిగి రండి అంటే అయిపోయా, పోవాల్సిందే కదా. అయితే నీ మీద కృప చూపించి, నీ మీద ప్రేమ చూపించి, వాత్సల్యము చూపించి మరొక్క సంవత్సరము నీకు దయాకిరీటముగా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం కూడా మనము దేవుని మాట విన్నామా? దేవుని మాట మనం చెప్పండి, నిజంగా చెప్పండి. ఎంతకొస్తారన్నారు మీరు? చెప్పండి, ఎంతకొస్తామన్నారు మీరు మందిరానికి? మీరు చెప్పాలా? ఎంతకొస్తామన్నారు? 12 గంటలకు వస్తామన్నారు. ఎప్పుడు వచ్చినారు మళ్ళీ మీరు? 12:30కు వచ్చినారు. వస్తామన్న వాళ్ళే ఎప్పుడు వచ్చినారు? ఒక అర్ధ గంట లేట్ వచ్చినారు. విన్నారా దేవుని మాట మీరు? ఆయన మాట ప్రకారం జీవించినారా? మీ మాట మీరు నిలబెట్టుకున్నారా దేవుని కాడ? నిలబెట్టుకోలేదే. అందుకనే మాట్లాడడానికి నిదానించి మాట్లాడాలా అనేది దేవుని వాక్యం చెబుతుంది. కోపించుటకు నిదానించి వాక్యం చెబుతున్న మాట అది. యెహోవా కృపగలవాడు కాబట్టి నిన్ను బతికించినాడు ఇంకా ఈ భూమి మీద. దేవుని వాక్యం చెబుతున్న మాట అది. ఆయన వాత్సల్యత ఎడతెగని నిలుస్తుందన్న మాట కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఒకటి కృపగలవాడు, రెండవది నమ్మదగినవాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక దేవుడు మనకు ఏం దయచేయాలనుకుంటున్నాడో ఈ నూతన సంవత్సరంలో మరి కొన్ని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చూడండి. ఒకటవదిగా మనం చూస్తున్నాం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. 40వ అధ్యాయం 3వ వచనమే కదా. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు అనే మాట ఉంది. 2వ వచనం చూడండి, 2వ వచనం చదువుకుందాం. 2వ వచనములో ఓదార్చుడి, అక్కడ ఏముంటుందంటే నూతన బలము అనే మాట ఉంటుంది. చూడండి, నూతన బలము అనే మాట మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనములో ఆ మాట లేదా? నూతన బలము అనేటువంటి మాట మనము చూడగలుగుతాం. సరే, దేవుని వాక్యం చెప్తున్న మాట, నూతన బలము ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇక 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన వచనము 10వ వచనం చూడండి. 51వ కీర్తన
10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. అక్కడ దేవుని వాక్యం చెబుతున్నమాట. సహోదరులు తీయండి, చదవండి అట్లా. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అనే మాట ఉంది. దేవుని వాక్యం చెబుతున్న మాట ఆలకించుదాం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము అన్నాడు. నా యందు శుద్ధ హృదయము కలగజేయి, హృదయం బాగు చేయి. అంత మాత్రమే కాకుండా నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఈ సంవత్సరమైన స్థిరమైన మనసు గలవారమై జీవించడానికి మనము పోరాడాల్సిందే ఖచ్చితంగా. స్థిరమైన మనస్సు, ఈయన మనసు స్థిరంగా ఉండదంటారు చూడండి. స్థిరమైన మనస్సు అనేది నూతనంగా పుట్టించు, నూతనముగా పుట్టించుము అని ప్రభువును అడిగేవారుగా ఉండాలి. దావీదు ప్రభుని అడుగుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయి, నా అంతరంగములో స్థిరమైన విశ్వాసం, స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. దావీదు వలె అడుగుదామా? మన హృదయాలు, మన తలంపులు, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయో. పశ్చాత్తాపడ్డాడు. దేని విషయంలో పశ్చాత్తాపడ్డాడు అంటే వాక్యం చెబుతుంది, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అన్నమాట కనిపిస్తుంది. పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థించాడు, బతిమాలుకున్నాడు దేవుని సన్నిధిలో. నా హృదయం చెడిపోయింది, నా మనసు చెడిపోయింది, కాబట్టి నా అంతరంగముల స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు అని తాను మనవి చేసినట్టుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట కనిపిస్తుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. 11వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అన్నాడు. ఏం పుట్టిస్తాడు దేవుడు? ఒకటి నూతన బలము, రెండవది నూతన మనస్సు, మూడవదిగా వాక్యం చెబుతూ ఉంది నూతన ఆత్మను పుట్టించదను అనే మాట కనిపిస్తూ ఉంది. నూతన ఆత్మను పుట్టిస్తాను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించదను అన్నమాట ఉంది. నూతన ఆత్మ ఉండాలి. నూతన ఆత్మ అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నూతన ఆత్మ పుట్టించేవాడు దేవుడు. ఇంకా మన హృదయాలు రాతి హృదయాలుగా ఉన్నాయి, మాంసపు హృదయాలు లేవు మన కాడ. కాబట్టి రాతి హృదయాలను తొలగించేయండి, వాటిని మాంసపు హృదయాలు కలిగి దేవుని సన్నిధిలో ఏక మనసు కలగజేసినటువంటి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆయన ఏక మనసు కలగజేసేవాడు అన్నమాట కనిపిస్తుంది. నూతన ఆత్మను నేను మీకు దయచేస్తాను అని ఉంది. ఇక నూతన ఆత్మతో పాటు ఏమిస్తాడు దేవుడు అంటే చూడండి, నూతన జీవాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడన్నమాట కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. 6వ అధ్యాయం 8వ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము చేయదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచు ఉన్నాం. ఆయనతో కూడా నమ్ముచున్నాం.
మనము ఆయనతో కూడా జీవిస్తాము అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎవరితో జీవించడానికి ఇష్టపడాలి? మనము దేవునితో జీవించడానికి ఇష్టపడాలి. 8:6 చూడండి. 8:6 వచనములు రాయబడిన మాట, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అన్నమాట. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అనే మాట కనిపిస్తుంది. జీవము, నూతన జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలా. ఇదే రోమీయులకు రాసిన పత్రంలోనే చూడండి, 12వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. 12వ అధ్యాయము 2వ వచనం రాయబడిన మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం మారాలంట? మీ మనస్సు మారి నూతనముగుట వలన రూపాంతరము పొందుడి అన్న మాట ఉంది. ఏం మారాలంట మనం అంటే? మనస్సు మారి, మీ మనస్సు మారి. మొదటి మాట ఏమిటి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపద్దు అన్నమాట ఉంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించండి, దేవుని చిత్తమే తెలుసుకొని మీ మనసు మారి నూతనముగుట వలన రూపాంతరము పొందుతాం. మనం రూపాంతరం పొందాలంటే మన మనసు మారాలా. మన మనసు మారకపోతే మనం రూపాంతరం చెందలేం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందినాడు. ఆ విధంగా మనం కూడా రూపాంతరం చెందాలంటే మన మనస్సు మారాల. లోక మర్యాదలు విడిచిపెట్టాలా, లోకపు అలవాట్లు మానుకోవాలి, లోకపు మాటలు మనం వినకూడదు అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఈ నూతన సంవత్సరంలోనైనా మీ మనస్సు మారడానికి, మీ మనస్సు మార్చుకోండి. ప్రభు కోసమై మీరు జీవించాలన్నది దేవుని వాక్యం మనకు చెప్పేటువంటి సంగతులు బైబిల్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి మనం గుర్తుంచుకుందాం. ఇక యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం కూడా చూద్దాం. 18:31 వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట, విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునుడి అన్నమాట. చాలు. ఏం తెచ్చుకోవాలంటే మనము చెప్పాలి మీరే. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టండి అన్నమాట ఉంది. విడిచిపెట్టి ఏం చేయాలా? నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. మనకు నూతన హృదయం కావాలా, నూతన బుద్ధి కావాలా. దావీదు సుబుద్ధి గలవాడై అనే మాట కనిపిస్తుంది. దానియేలు సుబుద్ధి గలవాడై అనే మాట కనిపిస్తుంది. మరి మనమే బుద్ధి గలవారమై ఉండామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నందుదురు? ఇదే యెహోవా వాక్కు. మీరెందుకు మరణిస్తారు? మీరెందుకు చనిపోతారు? కాబట్టి నూతన హృదయము నూతన బుద్ధి మీరు తెచ్చుకోండి అనే మాట కనిపిస్తుంది. మనకు కావాల్సింది నూతన హృదయం, మనకు కావాల్సింది నూతన బుద్ధి కావాలి. ఈ నూతన సంవత్సరంలో ఇవి తెచ్చుకుంటే మంచిది అని వాక్యం చెబుతుంది. ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16, 4వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నమాట ఉంది. మేము అధైర్యపడము అన్నాడు పౌలు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు
దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నమాట కనిపిస్తుంది. నూతన పరచబడుచున్నాడు. అంతర్య పురుషుడు, మన ఆత్మ దినదినము నూతన పరచబడాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 5వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అనే మాట ఉంది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, ఆయనే నా దేవుడు, ఆయన నా ప్రభు అని చెప్పుకునేటువంటి నీవు ఏం చేయాలంట? ఎలా ఉండాలంట? వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవాలా, పాతవి గతించిపోవాలా. పాత అలవాట్లు, పాత బ్రతుకు, పాత జీవితం అన్ని విడిచిపెట్టండి. ఇంకా ఈ నూతన సంవత్సరమైన ప్రభు కోసమై జీవించడానికి మనము మరి తీర్మానం చేసుకోవాలన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది. 9, 10 కలిసి ఉన్నాయి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలా అనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానమును కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నది, నవీన స్వభావము ధరించుకొని అన్నమాట. నవీన స్వభావం ధరించుకోండి. నవీన స్వభావము, నూతన స్వభావము, నూతన మనస్సు మీరు ధరించుకోండి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తున్న మాట. నూతన స్వభావము అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇక తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో దేవుని వాక్యం చెబుతుంది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేటు ద్వారాను మనను రక్షించును అనే మాట ఉంది. మనం రక్షించబడాలంటే మనం ఏం చేయాలంట? నూతన స్వభావము కలగజేయుట ద్వారా. ఎవరు? పరిశుద్ధాత్మ మనకు ఏం చేస్తాడంట? మరొక మాట ఏంటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారా మనల్ని రక్షించును. రక్షించాలా దేవుడు అంటే మన మనస్సు, మన హృదయము అన్నీ బాగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, చివరి పుస్తకంలో ఇట్లా రాయబడి చూడండి. ప్రకటన గ్రంథంలో మనం చూసి మనం ముగించుకుందాం. ఈ ప్రకటన గ్రంథంలో ప్రభు ఏం చెప్పాడో వాక్యం చెబుతుంది. 3వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును అన్నాడు. ఎప్పుడు కాపాడుతాడు దేవుడు మనల్ని? ఎలా కాపాడుతాడు దేవుడు మనల్ని అంటే వినండి, శోధన కాలమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును అన్నాడు. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి. నా ఓర్పు విషయమై నువ్వు వాక్యం గైకొన్నావు, వాక్యాంతరంగా జీవించినావు గనుక భూనివాసులకు శోధించుటకు భూలోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా. ఆయన కాపాడాలంటే మనము దేవుని వాక్యాన్ని విని గ్రహించి ఆ ప్రకారంగా జీవిస్తే ఆయన మన మీదికి శోధన రాకుండా, ఇబ్బంది రాకుండా ఆయన కాపాడుతానని ఆ ప్రభు చెప్పిన మాట. 22వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుదాం. 22వ అధ్యాయము 5వ వచనములో దేవుని వాక్యం చెప్తున్న మాట, రాత్రికను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును,
వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు మనకు నూతన యెరూషలేమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆ నూతన యెరూషలేములో నూతన మనసు గల వారు మాత్రమే ప్రవేశిస్తారు. ప్రభుకు మనసు ఇచ్చిన వాళ్ళు, ప్రభు వాక్యాన్ని విన్న వాళ్ళు, ఆ ప్రకారం జీవించిన వాళ్ళు మాత్రమే నూతన యెరూషలేములో వాళ్ళు ఉంటారన్నమాట కనిపిస్తుంది. అందుకే రాత్రి ఇక ఎన్నడూ ఉండదంట. దీపకాంతి అయినా ఉండదు, సూర్యకాంతి అయినా ఉండదు, అక్కర్లేదు. వాళ్ళకు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును అన్నమాట. దేవుడు మన మీద ప్రకాశిస్తాడు. యుగ యుగములు రాజ్యం మనం చేయదుమని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ నూతన సంవత్సరం మనం ఎలా జీవించాలనో, ఎలా బతకాలనో, ఎలా ప్రవర్తించాలనో, ఎలా నడుచుకోవాలనో, ఎలా వాక్యాన్ని మనం గైకొని జీవించాలనో, ఎలా ప్రభు కాపాడుతాడో ఇవన్నీ కూడా మనము చూడగలిగినాం. అందును బట్టి ఇకనైనా మన జీవితాలు మనం ప్రభుకు అప్పగిద్దాం. సజీవ యాగముగా దేవునికి అప్పగించి, ప్రభువా ఈ సంవత్సరం, ఈ జనవరి నెల, ఈ మొదటి దినం నుంచి డిసెంబర్ నెల చివరి దినం వరకు నేను నీ కోసం బతుకుతాను, నీ కోసం జీవిస్తాను, అలానే బతుకుతాను, నువ్వేం చెప్తావో అలాగనే జీవిస్తానని తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్తోత్రము తండ్రి. ఈ జనవరి నెల మొదటి దినం ఈ యొక్క నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మా అందరి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం తెచ్చేసి కాపాడి సహాయం చేయమని, కూడి వచ్చిన సహోదరులు సహోదరులను పిల్లలను యవనస్తులను దీవించి ఆశ్రయించి కాపాడి జ్ఞాపకం చేసుకోమని, వారి ఇష్టం కాకుండా నిశ్చిత్తానికి లోబడి జీవించే భాగ్యం మీరే అనుగ్రహించి మీరే దర్శించమని, సహాయించమని, దీవించి పంపమని యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. మంచిది. అందరికి వందనాలు.